హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియోలో ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. యూజువల్గా క్రిస్మస్ టైంలో ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి. అన్ని డ్రై నట్స్ని యూజ్ చేసి చాలా టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ని ఎలా చేయాలో చూసేద్దామా. ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అన్ని డ్రై నట్స్ని కూడా 3 టేబుల్ స్పూన్స్ చొప్పున తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న బాదాంని, కిస్మిస్, సన్నగా కట్ చేసుకున్న క్యాష్యూస్, టూటీ ఫ్రూటీ, బ్లాక్ గ్రేప్స్ని కూడా 3 టేబుల్ స్పూన్స్ చొప్పున తీసుకున్నాను. ఇక్కడ రెడ్ కలర్ చెర్రీస్ని కూడా మనం 3 టేబుల్ స్పూన్స్ అంటే మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. దీంతోపాటు 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ని కూడా తీసుకోవాలి. వీటితో పాటు మీరు కావాలనుకుంటే అంజూర్ని, ఎండు ఖర్జూరాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అంటే మీకు అవైలబుల్గా ఉండే ఏ డ్రై నట్స్ని అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక బౌల్లోనికి తీసుకొని ఆరెంజ్ జ్యూస్ని 1 కప్పు ఆరెంజ్ జ్యూస్తో మినిమం 3 to 5 అవర్స్ పాటు ఈ విధంగా నానబెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ని వేడి చేసుకుని దీనిలోనికి 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలండి. దీనిని ఈ షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలి. అంటే వాటర్ వేయకుండా షుగర్ కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. షుగర్ ఈ విధంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే కొద్దిసేపటికి ఇది బాగా కరిగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారుతుంది. ఈ స్టేజ్లో బాగా వేడిగా ఉండే 1/4 కప్పు వాటర్ని కొద్దిగా వేస్తూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఒకేసారి వేయకూడదు, అది మన చేతి మీద తుల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేస్తూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే కనుక క్యారమలైజ్ చేసిన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. దీనిని ఒక బౌల్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో అడుగుని సాల్ట్ని వేసుకోవాలి. ఈ సాల్ట్ని మనం ఈ కేక్ అయిపోయిన తర్వాత ఒక 2-3 సార్లు వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను అలా యూజ్ చేసిన సాల్ట్ అనమాట. సో కొంచెం కలర్ చేంజ్ అయింది ఇది. దీనిలో ఏదైనా ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ లోపుగా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లోనికి కాచి చల్లార్చిన పాలని 1 కప్ వరకు తీసుకోవాలి. దీనిలోనికి 1/2 కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోవాలి. దీనిలోనికి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జాజికాయ పొడిని, 1/2 టీ స్పూన్ వరకు శొంఠి పొడిని కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని కూడా వేసుకొని షుగర్ పౌడర్ అంతా బాగా కలిసేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కొంచెం కరిగిన తర్వాత దీనిలోనికి ఇలా ఏదైనా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 2 కప్పుల వరకు మైదాని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. మనం విడిగా ఇలా జల్లెడ లేకపోతే ఇంట్లో జల్లెడ ఉంటుంది కదండి, దానిలో కూడా సపరేట్గా మనం జల్లించుకుని ఈ మూడింటిని కూడా జల్లించుకుని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా జల్లించడం వల్ల బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా బాగా కలుస్తాయన్నమాట. ఇప్పుడు దీనిలోనికి 2 టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం మైదాని వేసుకున్నప్పుడే కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యారమలైజ్ చేసిన షుగర్ సిరప్ ఉంది కదండి, దానిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ని యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ డ్రై నట్స్ అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 5 అవర్స్ పాటు నానబెట్టానండి. హోల్ నైట్ కూడా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైతే కేక్ టిన్లోనికి కేక్ బ్యాటర్ని యాడ్ చేయాలనుకుంటామో దానికి ముందుగా మాత్రమే 1 టీ స్పూన్ వరకు వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కేక్ టిన్కి ఇలా బటర్ పేపర్ని వేసుకుని ఆయిల్ని అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని 3/4 లెంత్ వరకు వేసుకుని దానిపైన మీరు కావాలనుకుంటే మరిన్ని డ్రై నట్స్ని కూడా వేసుకోవచ్చు. దీనిని ఒకసారి ఎయిర్ బబుల్స్ లేకుండా ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఈ కుక్కర్లోనికి
మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ టిన్ని జాగ్రత్తగా ప్లేస్ చేసుకుని మూత పెట్టుకుని కుక్కర్ విజిల్ పెట్టకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 40 to 50 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్తో నేను 2 కేకులను ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకటి కుక్కర్లోను, ఒకటి ఓవెన్లో కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ఉన్నప్పుడే టూత్పిక్తో మనం ఈ విధంగా చెక్ చేసుకుని ఒకవేళ బేక్ అవ్వకపోతే ఇంకొంచెం సేపు ఉంచి బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 45 మినిట్స్ వరకు పట్టిందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని బటర్ పేపర్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. కేక్ కొంచెం ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేయాలి. పైన ఏదైనా ఒక క్లాత్ని ఒక 10 to 15 మినిట్ పాటు ఈ విధంగా వేసుకోవాలి. అంతేనండి, చాలా డెలిషియస్గా, చాలా సాఫ్ట్గా, టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. ఈ డ్రై నట్స్ అన్నిటినీ కూడా మనం నానబెట్టడానికి ఆరెంజ్ జ్యూస్ని యూజ్ చేసాం కదండి, దానికి బదులుగా గ్రేప్ జ్యూస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకుంటారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి.